ఎప్పుడు వచ్చావురా? వచ్చి కంటెంట్లే కానీ నీ టైం మిషన్ ప్రాజెక్ట్కి హెల్ప్ చేయమన్నావు కదా, ఆ వాచెస్ ఇస్తే టెస్ట్ చేసి వస్తా. కానీ నువ్వు ఈ వాచెస్ వాడే ముందు ఈ రూల్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ రూల్, కేవలం నువ్వు 6 అవర్స్ మాత్రమే వెనక్కి వెళ్ళగలుగుతావు. ఆ 6 అవర్స్లో నువ్వు వెనక్కి రాకపోతే అక్కడే ఉండిపో. సెకండ్ రూల్ ఏంటంటే, నువ్వు పాస్లోకి వెళ్ళినప్పుడు నిన్ను చూసుకున్నావు అనుకో, వాడితో మాట్లాడబాకు, వాడితో కలవబాకు. థర్డ్ రూల్ ఏంటంటే, ఎరా చెప్పిందా అర్థమైందా? అర్థమైందే. ఇది వెళ్ళడానికి ఉపయోగించాలి, ఇది రావడానికి ఉపయోగించాలి. ఇది వెళ్ళడానికే, ఇది రావడానికే, అంతేగా. ఏంటి ఆలోచిస్తున్నావు మరి? ఇది టెస్ట్ చేయడానికి మనకు ఒకటి కావాలి. బాగుందిరా బాబాయ్, ఒకసారి ట్రై చేద్దాం. ఎట్లుంటుందా? ఎంతైనా రజనీకాంత్ అంటే రజనీకాంతే అవ్వ. స్లీప్ ఎంతండి. సెట్ ఏదిరా? ఏం సెట్? పొద్దున పూర్ణిమ సెట్ రా, తీసుకొచ్చి చూపించాను కదా, మన పూరి సెట్ రా. నాకేం తెలుసు? అరే పొద్దున్నే కదరా తీసుకొచ్చాను, అది చాలా కాస్ట్లీ సెట్ రా, జాగ్రత్తగా పెట్టమని చెప్పేసి వెళ్ళాను కదరా. చంద్రముఖి సినిమా చూసుకుంటూ పెట్టుకున్నానే, ఇక్కడే ఉండాలి. చంద్రముఖి సినిమా చూస్తూ సెట్ పెట్టుకున్నావా? నువ్వేం జ్యోతిక అనుకుంటున్నావా, రజనీకాంత్ అనుకుంటున్నావా? ఈ మధ్యన రీల్స్ తీస్తున్నాం కదా, జీవించేద్దాం అనుకున్నానే. నిన్ను కాదు, ఆ వెంకీ గాడిని అనాలి. ఎక్కడ పడేసావో దేలాడు, నాకు సాయంత్రం కల్లా పూరికి ఇచ్చాలి సెట్. కీర్తి, ఏంటి సే సారీ టు పూరి. నీ పని సాయంత్రం చెప్తావు, సెట్ దొరకకపోని. నెక్లెస్ ఎక్కడ పోయిందిరా బాబు? మనకి అబ్బాయి ఇంత అవసరమా? జీవించాలా? నువ్వు టైంకి వచ్చావబ్బా, కానీ నా పరిస్థితి బాగాలేదబ్బా. అసలు ఏమైందన్నా? కీర్తి ఫ్రెండ్ నెక్లెస్ తీసుకొస్తే దాంతో ఆడేనబ్బా. మధ్యాహ్నం ఎక్కడ పోయిందో తెలీదు. నెక్లెస్ పాడేసి ఎంత సింపుల్ గా ఉన్నారండి మీరు. అరే ఆల్రెడీ నాకు రీల్ ఒకటి అయిపోయిందిరా, ఇప్పుడు నువ్వు మళ్ళీ రీల్ తిప్పకు నాకు. అలాగని ఆ నెక్లెస్ ఏమన్నా ఒక 1,00,000 రూపాయలు ఉంటుందా? కొన్ని 5 లక్షలు కాదు. కొన్ని 10 లక్షలు కాదురా బాబు. ఏంటి 20 లక్షలా? 20 అన్నానా? 18 ఉంటుందిలే. 18 లక్షలే? 18 లక్షలే? ఏం కంగారు పడకండి, మీ నెక్లెస్ పైన మీ టైం బాగుంది, నేను కరెక్ట్ టైంకి వచ్చా. అబ్బా హెల్ప్ చేయబ్బా. ఈ వాచ్ చూసారా? ఇది మామూలు వాచ్ కాదు. ఎవరి దగ్గర కొట్టేసావా? ఈ టైంలో జోక్ లేకండి అన్న, సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఈ వాచ్ టైం మిషన్. టైం మిషనా? ఎస్, మీరు విన్నది నిజమే, ఇది టైం మిషనే. మొన్న మా సైంటిస్ట్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళినప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా. అవునా? టైం మిషనా? 2 వీక్స్ బ్యాక్ మనకు 30 మిలియన్ లోటే వచ్చింది కదా అబ్బా, అప్లై చేసుకుందా? మీ కంగారు నాకు అర్థమైంది. ఇది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు, ఓన్లీ 6 అవర్స్ బ్యాక్కి వెళ్ళగలుగుతాం. 6 అవర్సేనా? ఈ నెక్లెస్ పోయి మనకు 6 గంటల కంటే ఎక్కువ కాలేదబ్బా. అవునా? అయితే పదండి అన్న, వెళ్ళి తెచ్చుకుందాం. అన్న మర్చిపోయాను, ఈ వాచ్ యూజ్ చేయాలంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్, 6 అవర్స్ లోపలనే వచ్చేయాలి. 6 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం పాస్ట్లో ఉండిపోతాం. సెకండ్ రూల్, మీరు పాస్ట్కి వెళ్ళినప్పుడు మీరు మీతో మాట్లాడకూడదు, నేను నాతో మాట్లాడకూడదు, కనిపించకూడదు. ఓకే, గుర్తుంది కదా? ఓకే. థర్డ్ రూల్ ఏదో ఉందని చెప్పాడన్నా, ఆయన మనకు అవసరం లేదు పద. ఓకే అన్న, 6 అవర్స్ బ్యాక్కి టైం సెట్ చేస్తున్నా. ఓకే, విల్ గో టు ద పాస్ట్ నౌ. ఆర్ యు రెడీ? yes చేసామా? ఇంకా రాలేదన్నా, ఆగండి. ఏందా తిరుగుతున్నావు? ఓ మర్చిపోయానన్నా, అది అలారం సెట్ చేశా. ఇప్పుడు కథ సెట్ చేస్తా. ఓకే, లెట్స్ గో. వచ్చేసామా? ఏం మారలేదు కదబ్బా. అన్న వచ్చింది 6 గంటల వెనక్కి, ఏం మారిపోద్ది? సర్లే ఆగన్న, కొంచెం బిజీగా ఉంది. పద పద రండి అన్న, మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం. తమ్ముడు ఎవరా? తమ్ముడు పడుకున్నట్టున్నాడు. నువ్వు తమ్ముడు ఎవరబ్బా? అదే అన్న, మీ పాస్ట్ అంటే మీ తమ్ముడే కదా. రండి, లోపలికి వెళ్దాం.
ఏదే వాటర్ కేతే ఇస్తున్నా ఆగండి, వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ కేతే సరిపోతాయా? Finally got it. బతికిపోయానప్పా. వెంకీ, థ్యాంక్స్ వెంకీ. ఏమనుకున్నారు? నువ్వు సూపర్ మ్యాన్ వెంకీ, నువ్వు స్పైడర్ మ్యాన్, అసలు నువ్వు గ్రేట్ వెంకీ. థ్యాంక్ యూ. చలో బట్టలు వద్దేద్దాం, వెళ్ళిపోదాం. ఎక్కడికన్నా? ఓ ప్రెసెంట్ గా వెళ్దామన్నా? మళ్ళా ఏది వద్దబ్బా? ఏమైంది వెంకీ? అంటే ఇప్పుడు అన్నా మనం ప్రెసెంట్కి వెళ్ళాలంటే దానికి ఇంకో వాచ్ ఉంటుంది. అంటే ఆ వాచ్ నేను తేడం మర్చిపోయాను. వెంకీ ఆ, ఏంటయ్యా వెంకీ, జోకు లేదు వెంకీ. నాకు 2 పిల్లలు ఉన్నారు వెంకీ. అంటే పాస్ట్ లో ఉంచున్నాను, వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే ఆలోచిస్తాను, వెంకీ బ్రేక్. వెంకీ. ఇప్పుడు ఏం చేయాలరా బాబు?